డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? వాటి యొక్క ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చేసరికి దాని అడ్వాంటేజ్‌తో అంటే మనకి ఏదైతే ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్‌లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్‌ని ఎలా మనం ఎలా ఓవర్‌కమ్ అవుతాం అనే కాన్సెప్ట్. ఫస్ట్ మనకి డీబీఎంఎస్ యొక్క అడ్వాంటేజ్ చూద్దాం. ఈ డీబీఎంఎస్ యొక్క అడ్వాంటేజ్ చూసిన తర్వాత మనకి ఫైల్ సిస్టమ్ అంటే మాన్యువల్ సిస్టమ్. మనకి మాన్యువల్ సిస్టమ్‌లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. జనరల్‌గా మనకి అడ్వాంటేజ్ ఆఫ్ డీబీఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటాబేస్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేరింగ్ ఆఫ్ డేటా. మనకి మాన్యువల్ సిస్టమ్‌లో డేటా అనేది పర్ఫెక్ట్‌గా ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం డేటాను కరెక్ట్‌గా షేర్ చేయలేం. అంటే ఇన్‌కన్సిస్టెన్సీగా ఉంటుంది. దేంట్లో మాన్యువల్ సిస్టమ్ ఆర్ ఫైల్ సిస్టమ్. ఇదే మనకి డేటాబేస్ సిస్టమ్‌లోకి వచ్చేసరికి డేటా అనేది చాలా కన్సిస్టెన్సీగా ఉంటుంది. అదే మనం సెకండ్ పాయింట్ అని చెప్పుకుంటాం. కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. సో కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా ఎప్పుడైతే మనకి డేటా అనేది కన్సిస్టెంట్‌గా ఉందో మీన్స్ పర్ఫెక్ట్‌గా ఉందో మనకు కావాల్సిన ఫీల్డ్స్ కానీ, మనకు కావాల్సిన రోస్ కానీ అన్నీ మనం ఏ విధంగా అయితే మనం పర్ఫెక్ట్‌గా పెట్టుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మనకి డేటా అనేది షేర్ చేసుకోవచ్చు. సో అప్పుడు మాత్రమే మనం డేటాను షేర్ చేయాలి. లేకపోతే మనం డేటాను షేర్ చేయలేం. సో అదే ఫస్ట్ అడ్వాంటేజ్ అని చెప్తాం డీబీఎంఎస్‌లో. సో దాన్నే షేరింగ్ ఆఫ్ డేటా. సో ఎప్పుడైతే మన డేటా అనేది కన్సిస్టెన్సీగా ఉందో అప్పుడు ఏమవుతుందంటే మనకి షేరింగ్ చేయొచ్చు డేటా. అది సెకండ్ పాయింట్. థర్డ్ వన్ ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా. సో డేటా అనేది మనకు పర్ఫెక్ట్‌గా ఉంది. కన్సిస్టెంట్‌గా ఉంది. సో అలా డేటా కన్సిస్టెంట్‌గా ఉన్నప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనం డేటాబేస్‌ని పట్టుకొచ్చి వాటిలన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అది దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. అదే మాన్యువల్ సిస్టమ్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉన్న డేటాను పట్టుకొచ్చి మనం ఇంటిగ్రేట్ చేద్దామని ట్రై చేస్తే మనకు అక్కడ డేటా అనేది పర్ఫెక్ట్‌గా ఉండదు. లేదు డూప్లికేషన్ రావచ్చు. దట్ ఈస్ కాల్డ్ రెడెండెన్సీ అంటాం. అలా డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా డూప్లికేట్ వాల్యూస్ పెరిగిపోతాయి. సో అందుకని మనం అక్కడ డేటాని ఇంటిగ్రేట్ చేయాలంటే చాలా కష్టం మాన్యువల్ సిస్టమ్. సో మాన్యువల్ ఆర్ ఫైల్ సిస్టమ్‌లో ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అనేది చాలా కష్టం. సో అది ఇప్పుడు అడ్వాంటేజ్ కింద అవుతుంది. అది డేటాబేస్ సిస్టమ్‌లో ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా. సో డేటాను మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉన్నటువంటి డేటాను పట్టుకొచ్చి మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్. ఫోర్త్ పాయింట్ సెక్యూరిటీ ఆఫ్ డేటా. ఫైల్ సిస్టమ్ ఆర్ జనరల్ మనకి మాన్యువల్ సిస్టమ్ తీసుకుంటే డేటాకి సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే మాన్యువల్‌గా రాస్తూ ఉంటాం. మాన్యువల్‌గా రాయడం వల్ల మనకి డేటా అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందో అని చెప్పలేం. అదే డేటాబేస్ సిస్టమ్ తీసుకుంటే డేటాబేస్ సిస్టమ్ సపోర్ట్ చేసే లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ లాంగ్వేజ్. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే స్మాల్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ తీసుకున్నాం అనుకోండి. ఒరాకిల్ అనేది ఏంటంటే మనకి ఒరాకిల్‌లోకి ఎంటర్ అవ్వాలంటే మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే గాని మనం ఒరాకిల్‌లోకి ఎంటర్ అవ్వలేం. అంటే మీకున్నటువంటి డేటాబేస్‌కి సెక్యూరిటీ ఉన్నట్టేగా. ఇప్పుడు సపోజ్ మన మెయిల్‌లో డేటా ఉంది. మన ఇన్‌బాక్స్‌లో సంథింగ్ డేటా ఉంది. ఆ డేటాను మనం చూడాలనుకుంటున్నాం. సో, ఆ డేటాను చూడాలి అనుకుంటే మన యూజర్ ఐడీ, పాస్వర్డ్ తెలిస్తేనే ఎవరైనా చూడగలరు. అంటే మన డేటాకి మనం సెక్యూరిటీ ఇస్తున్నాం కదా! సో, అలాగే మనకి డీబీఎంఎస్‌లో కూడా డేటాకి సెక్యూరిటీ ఎక్కువ. సెక్యూరిటీ ఆఫ్ డేటా. ఫిఫ్త్ వన్ డేటా ఇండిపెండెన్స్. డేటా ఇండిపెండెన్స్ అంటే జనరల్‌గా డేటా 2 టైప్స్‌లో ఉంటుంది. ఒకటి డిపెండెంట్ ఉంటుంది. ఇంకోటి ఇండిపెండెంట్ ఉంటుంది. డిపెండెంట్ ఉన్నప్పుడు మనం డేటాని షేర్ చేయలేం. ఇండిపెండెంట్‌గా ఉన్నప్పుడు ఒక ప్లేస్‌లో ఉన్న డేటా ఇండిపెండెంట్‌గా వర్క్ అవుతుంది కాబట్టి మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఎప్పుడనేది మనకి డేటా ఇండిపెండెంట్‌గా ఉంటుంది? కన్సిస్టెంట్‌గా ఉంటే. డేటా కన్సిస్టెంట్‌గా ఉంటే మాత్రమే డేటా అనేది ఇండిపెండెంట్‌గా ఉంటుంది. అదే డేటా కన్సిస్టెంట్‌గా లేకపోతే డేటా ఇండిపెండెన్స్ అనేది ఉండదు. సో, ఎప్పుడైతే మనం డీబీఎంఎస్ కాన్సెప్ట్‌కి వచ్చామో, డీబీఎంఎస్ కాన్సెప్ట్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. డేటా మనకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, డేటా పర్ఫెక్ట్‌గా ఉంటుంది కాబట్టి డేటా అనేది మనకి ఎలా ఉంటుందంటే చాలా ఇండిపెండెంట్‌గా కూడా మనకి ఉంటుంది. ఓకే. సో, ఎప్పుడైతే మనకి డేటా అనేది పర్ఫెక్ట్‌గా ఉందో అలౌస్ ఫర్ మోర్ అనాలిసిస్ ఆఫ్ ది మోర్ అనాలిసిస్ ఆఫ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ డేటా. అంటే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మోర్ దాన్ వన్ అప్లికేషన్. ఒక డేటా మీద ఎట్ ఏ టైమ్ మోర్ దాన్ వన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ మనం రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ తీసుకుందాం. నంబర్ ఆఫ్ యూజర్స్ టికెట్ కోసం ఒకేసారి రిజర్వేషన్‌కి వెళ్తారు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇది గౌతమి ట్రైన్ టికెట్ తీసుకున్నాం. సో, మనం ఒకళ్ళమే తీసుకోంగా ఆ టైంలో నంబర్ ఆఫ్ యూజర్స్ అలా యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడు ఏమవుతుంది? సేమ్ డేటా మీద నంబర్ ఆఫ్ యూజర్స్
అక్కడ యాక్సెసింగ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనకి అలౌస్ మోర్ అనాలిసిస్ ఆఫ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ డేటా. జస్ట్ లైక్ ఏ బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోండి. బ్యాంకింగ్ సెక్టార్లో కూడా సేమ్. ఒక బ్యాంక్లో కొన్ని వేల అకౌంట్లు ఉండొచ్చు. సో వాళ్ళు వేరు వేరు ప్లేస్ నుంచి అమౌంట్ డ్రా చేస్తూ ఉంటారు, అమౌంట్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. అది ఏటీఎంలో కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు. అమౌంట్ ఆఫ్ డేటా, సేమ్ అమౌంట్ ఆఫ్ డేటా, అందరిది ఒకటే బ్యాంక్లో ఉంది డేటా అనేది, అంటే అందరూ ఒకే టేబుల్లో ఉంది, ఒకే డేటాబేస్. అదే డేటాబేస్ మీద నెంబర్ ఆఫ్ యూజర్స్ అలౌ చేస్తారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్ అండ్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్ అండ్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. సో ఎప్పుడైతే మనకి డేటా అనేది పర్ఫెక్ట్గా ఉందో, డేటాని చాలా ఈజీగా, ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో అదే మనకి ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్. మనం అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం, మనకు కావాల్సిన డేటా అంతా ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం. ఎప్పుడైతే మనం ఆర్డర్లో పెట్టుకున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, డేటా అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మీకు కావాల్సినట్టు డేటా ఉంటుంది. సో మీకు కావాల్సిన డేటా ఉందంటే మీరు ఏది కావాలనుకుంటే దాన్ని తీసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సో దాన్నే మనకి ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్ అంటాం. అంటే మన డేటా యాక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే డేటా యాక్సెస్ అనేది మనకి ఇంప్రూవ్ అయిందో సిస్టమ్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సపోజ్ నేనే ఒక క్లాస్ చెప్తాను, నా క్లాస్ చెప్పడానికి కావాల్సిన టూల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అంటే నేను కావాల్సిందని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నాను కాబట్టి నా యొక్క పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సో అలా డేటా అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటే, డేటా అనేది కన్సిస్టెంట్గా ఉంటే, డేటా మీద యాక్సెసింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే డేటా మీద మనకి యాక్సెసింగ్ ఇంప్రూవ్ అయిందో, అంటే ఫాస్ట్గా మనం దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నామో, ఆటోమేటిక్గా మన యొక్క పెర్ఫార్మెన్స్, మెయిన్ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. 8th పాయింట్, పొటెన్షియాలిటీ. పొటెన్షియల్లీ ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ. సపోజ్ మనం ఆన్లైన్ క్లాస్ చెప్తాం. జనరల్గా ఆఫ్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు ఎంఎస్సిఎస్కి ఒకసారి, ఎంపీసీఎస్కి ఒకసారి, ఇలా వేరు మనం డిఫరెంట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక క్లాస్ చెప్తాం. అంటే ఒక గంటలో ఒక క్లాస్ మాత్రమే చెప్పగలం. ఒక 3 గ్రూప్స్కో 4 గ్రూప్స్ ఉన్నాయనుకో, ఒక 4 గ్రూప్స్ ఉంటే 4 టైమ్స్ మనం క్లాస్ చెప్పాలి. ఇదే మనం ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాం, దీనివల్ల ఏమవుతుంది, మనకి 4 టైమ్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం క్లాస్ చెప్పాం అనుకో, సో 1 అవర్లో చెప్పిన క్లాసే 4 క్లాసెస్ కూడా మనం డెలివరీ అవ్వచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, మనకి నేను 1 అవర్లో 4 క్లాసెస్ వర్క్ చేస్తున్నాను. 4 క్లాసెస్లో చేయాల్సిన వర్క్ 1 అవర్లో చేస్తాను. అంటే నా యొక్క ప్రొడక్టివిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ. మన యొక్క ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్డ్ కాన్కరెన్సీ. చాలా ఇంపార్టెంట్ కాంకరెన్సీ అనే వర్డ్. వాట్ అబౌట్ కాంకరెన్సీ? కాంకరెన్సీ మీన్స్ ఒక డేటాబేస్ మీద నెంబర్ ఆఫ్ యూజర్స్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చేస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ కాన్కరెంట్ యాక్సెస్. కాన్కరెంట్ యాక్సెస్. ఒక సింగిల్ డేటాబేస్ మీద మల్టిపుల్ యూజర్స్ మల్టిపుల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. దాన్ని మనకి కాన్కరెన్సీ అంటాం. ఇక్కడ డేటాబేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాం, రైల్వే రిజర్వేషన్ సిస్టమే తీసుకోండి. ఒకళ్ళు టికెట్ రిజర్వేషన్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు అసలు మనకి టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయని చూస్తూ ఉంటారు, ఒకళ్ళు టికెట్స్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అంటే ఎట్ ఏ టైం 3 అప్లికేషన్స్ జరుగుతున్నాయి. ఒకటి క్వశ్చన్ అడుగుతున్నారు, టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదని. రెండో వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, అమౌంట్ పే చేస్తున్నారు. మూడో వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న టికెట్ని క్యాన్సిలేషన్ చేసుకున్నారు. అంటే 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ జరుగుతాయి ఒకే డేటాబేస్ మీద. 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్. అక్కడ 3 మెంబర్స్ కూడా త్రీ యూజర్స్, డిఫరెంట్ యూజర్స్, ఒకే యూజర్ కాదు, వేరు యూజర్స్ వేరు అప్లికేషన్స్ చేస్తున్నారు, బట్ డేటాబేస్ మాత్రం ఒకటే ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ కాంకరెంట్ యాక్సెస్. ఇంక్రీజ్డ్ కాంకరెన్సీ. సో దీనివల్ల ఏమవుతుందంటే కాంకరెన్సీ పెరుగుతుంది. అలాగే మీరు బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకోండి. మీరే వెళ్తారు. మీరు బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఒకళ్ళు బ్యాంక్ వెళ్ళారు, వాళ్ళు ఏటీఎంకి వెళ్ళారు, ఏటీఎంకో లేకపోతే బ్యాంకో వెళ్ళారు. వాళ్ళు అమౌంట్ ఎంత ఉందో చెక్ చేసుకున్నారు ఒకరు. వేరే వాళ్ళు అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు, వేరే వాళ్ళు అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు. అంటే 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అవి కూడా ఎలా మనకి 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ చేస్తున్నారు, బట్ డేటా మాత్రం ఒకటే డేటా. సో దట్ ఈస్ కాల్డ్ కాన్కరెన్సీ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్డ్ కాంకరెంట్ యాక్షన్ పెరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఇంప్రూవ్డ్ డేటా బ్యాకప్స్. మనం మాన్యువల్ సిస్టంలో డేటా బ్యాకప్ పెట్టుకోవడం కష్టం. మన ఏదో ఒక ఫైల్ ఉంది, లేకపోతే ఒక బుక్ ఉంది, అది మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నాం, దాన్ని జెరాక్స్ తీసి పెట్టుకుంటాం. మరి ఫ్లడ్డో లేకపోతే సంథింగ్ ఇలా వచ్చింది, లేకపోతే అందులో మన హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు అవి పోయే అవకాశం ఉంటుంది. అదే డేటాను మనం సిస్టంలో స్టోర్ చేసుకున్నాం. సిస్టంలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా డేటా పోయినా సరే మళ్ళీ మనం ఆ డేటాను ఏం చేయొచ్చు అంటే రికవర్ చేయొచ్చు.
అదే మీరు మామూలుగా డేటా తీసుకున్నాం. ఒక ఫైలో, బుక్కో తీసుకున్నాం. థెఫ్టింగ్ అయింది. అది దొరుకుతుందా అంటే దొరకపోవచ్చు. చెప్పలేం. సో, మన డేటాను రికవర్ చేయలేం. కానీ మనకిక్కడ డేటాబేస్ సిస్టమ్ వచ్చేసరికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డేటాను మనం బ్యాకప్ పెట్టుకోవచ్చు. మనం ఏ ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్‌లో పెట్టుకోవచ్చు. దానికి కావాల్సిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. అది కూడా ఎప్పుడైనా డేటా పోయిందంటే దాన్ని మనం రికవర్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఏ గూగుల్ డ్రైవ్. మీరు గూగుల్ డ్రైవ్ తీసుకోండి. మీ ఫోటోస్ అన్నీ ఎక్కువ ఉన్నాయనుకో మీరు గూగుల్ డ్రైవ్‌లో ఎక్కడో పెట్టుకుంటారు. స్టోర్ చేసుకుంటారు. అంటే బ్యాకప్ పెట్టుకున్నారు. మీ సిస్టమ్‌లో పోయినా అంటే మీ మొబైల్‌లో కావచ్చు, మీ ల్యాప్‌టాప్‌లో కావచ్చు డేటా పోయి ఉండొచ్చు. డేటా పోయిన మనం ఏం చేస్తున్నాం గూగుల్ డ్రైవ్‌కెళ్ళి మళ్ళా దాన్ని రికవర్ చేసుకుంటాం. సో, ఇవి మనకి మెయిన్ అడ్వాంటేజెస్. మెయిన్ మనకి అడ్వాంటేజ్. సో, దీంట్లో మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ షేరింగ్ ఆఫ్ డేటా. వెరీ వెరీ ఇంపార్టెంట్. షేరింగ్ ఆఫ్ డేటా. డేటాను మనం షేర్ చేయొచ్చు. ఎవరికి ఎలా ఎప్పుడు కావాలంటే అప్పుడు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే డేటా అనేది మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. డేటా కన్సిస్టెంట్‌గా ఉంటుంది. ఇక్కడే మనకి డీబీఎంఎస్ యొక్క అడ్వాంటేజెస్ చూస్తూ ఫైల్ సిస్టమ్ ఆర్ మాన్యువల్ సిస్టమ్ యొక్క డిసడ్వాంటేజ్ చూడొచ్చు. అక్కడ డేటా ఇన్‌కన్సిస్టెన్సీగా ఉంటుంది. దేంట్లో ఫైల్ సిస్టమ్‌లో. ఇన్‌కన్సిస్టెన్సీగా ఉంటుంది కాబట్టి మనం అక్కడ డేటాను షేర్ చేయలేం. ఇక్కడ డేటా కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి డేటాను షేర్ చేయలేం. ఇది అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా. అంటే డేటాను మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే డేటా అనేది పర్ఫెక్ట్‌గా ఉంది కాబట్టి ఇంటిగ్రేట్ చేస్తాం. ఫైల్ సిస్టమ్‌లో డేటా పర్ఫెక్ట్‌గా ఉండదు కాబట్టి అంటే రిడెండెన్సీ డూప్లికేషన్ వస్తుంది కాబట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేయడం కష్టం అవుతుంది. ఒకవేళ ఇంటిగ్రేట్ చేసినా రిడెండెన్సీ అనేది ఇంకా పెరిగిపోయే అవకాశం ఎక్కువ. అది దీంట్లోనే ప్రాబ్లమ్. సో, దీంట్లోని అడ్వాంటేజ్ ఏమవుతుంది? ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ ఆఫ్ డేటా మాన్యువల్ సిస్టమ్‌లో మనకు సెక్యూరిటీ ఉండదు. బట్ కంప్యూటరైజేషన్ వచ్చేసరికి డేటాబేస్ సిస్టమ్‌లో సెక్యూరిటీ ఉంటుంది. అట్లాగే డేటా ఇండిపెండెన్స్ అంటాం. సో, డేటా అనేది మనకి చాలా అంటే జనరల్‌గా మనకి మాన్యువల్ సిస్టమ్‌లో అయితే డిపెండ్ అవుతుంది. ఒక డేటా మీద ఇంకో డేటా డిపెండ్ అవుతుంది. లేకపోతే ఫస్ట్ పేజ్ మీద సెకండ్ పేజ్, సెకండ్ పేజ్ మీద థర్డ్ పేజ్ ఇలా డిపెండ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ డేటా ఇండిపెండెన్స్ అనేది ఏంటంటే ఇక్కడ ప్రతీదీ కూడా ఇండిపెండెంట్‌గా ఉంటుంది. ఏ డేటా కూడా వేరే డేటా మీద డిపెండ్ కాకుండా మనకుంటుంది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ అలౌస్ ఫర్ మోర్ అనాలిసిస్ ఆఫ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ సేమ్ డేటా. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఒకే డేటా మీద నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చేయొచ్చు. సో, అక్కడ మనకి అదే మాన్యువల్ సిస్టమ్ అయితే అలా చేయలేం. ఎందుకంటే ఒక బుక్‌లో డేటా ఉంది. ఆ బుక్‌లో ఉన్న డేటా ఒక యూజర్ మాత్రమే చదవగలడు. ఒక యూజర్ మాత్రమే మోడిఫై చేయగలడు. ఒక టైమ్‌లో ఒక యూజర్ మాత్రం యాక్సెస్ చేస్తాడు ఒక బుక్‌లో, ఒక నోట్ బుక్‌ని. కానీ డేటాబేస్ వచ్చేసరికి ఏమవుతుంది? ఒక చోట స్టోర్ చేసిన డేటాని ఎంతమంది యూజర్స్ అయినా ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అయినా సరే పెర్ఫార్మ్ చేయొచ్చు. అది దీని యొక్క అడ్వాంటేజ్. అక్కడ దానికి డిసడ్వాంటేజ్ అవుతుంది ఫైల్ సిస్టమ్. ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్ అండ్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. సో, డేటా అనేది మనకు పర్ఫెక్ట్‌గా ఉంది. కన్సిస్టెన్సీగా ఉంది కాబట్టి అంటే మనకి చాలా ఈజీ టు అండర్‌స్టాండ్. చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మనం అక్కడ డేటా యాక్సెసింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా చేస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే డేటా యాక్సెసింగ్ అనేది ఫాస్ట్‌గా ఉందో మన యొక్క మీన్స్ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అలాగే పొటెన్షియాలిటీ ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ. అవర్ ప్రొడక్టివిటీ మే బి ఇంక్రీజ్డ్. ఎందుకంటే మనం ఒక 4 అవర్స్‌లో చెప్పే క్లాస్‌ని ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఒక గంటలో చెప్పేస్తాం. సో, మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. సో, అలాగే ఇంక్రీజ్డ్ కాంకరెంట్ మీన్స్ మోర్ థాన్ వన్ అప్లికేషన్, మోర్ థాన్ వన్ యూజర్స్ చేత సింగిల్ డేటాబేస్ మీద మనకు ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడాన్నే మనం కాన్కరెన్సీ అంటాం. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. కాన్కరెన్సీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం అతి తక్కువ టైంలో ఎక్కువ డేటాబేస్ మీద ఎక్కువ ఆపరేషన్స్ చేయడానికి మనకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంప్రూవ్ డేటా బ్యాకప్స్ అండ్ రికవరీ. ఇందులో డేటా బ్యాకప్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. మనకి ఎప్పటికప్పుడు డేటా స్టోర్ చేసుకోవచ్చు. సెకండరీ ప్లేస్‌లో, థర్డ్, ప్రైవేట్ ప్లేస్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మన దగ్గర ఉన్న డేటా పోయినప్పటికి మనం ఆ డేటా అంతా మనం దాన్ని రికవర్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ. ఇది మనకి దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అట్లాగే డిసడ్వాంటేజెస్. ఓకే. సో, నెక్స్ట్ వన్. ఇప్పుడు అవే మనం చెప్పుకున్నాం. రిడెండెన్సీ, డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫైల్ మేనేజ్‌మెంట్. ఫైల్ మేనేజ్‌మెంట్ అంటేనే మనకి మాన్యువల్. మాన్యువల్ అన్నామంటే మాన్యువల్ సిస్టమ్‌లో డేటా రిడెండెన్సీ వస్తుంది. డేటా రిడెండెన్సీ వచ్చింది అంటే మనం దాన్ని షేర్ చేయలేం. ఎందుకంటే డేటా అనేది ఎలా ఉంటుంది మనకక్కడ సేమ్ డేటా నంబర్ ఆఫ్ ప్లేసెస్‌లో ఉండొచ్చు. వేరు వేరు ప్లేసెస్‌లో ఉండొచ్చు. అలా వేరు వేరు ప్లేసుల్లో ఉందనుకో మనం దాన్ని డేటాని షేర్ చేయలేం. డేటా పర్ఫెక్ట్‌గా ఉండదు. రిడెండెన్సీ వచ్చింది అంటే డేటా కన్సిస్టెంట్‌గా లేనట్టే ఇన్‌కన్సిస్టెన్సీగానే ఉంటుంది. సో, ఒకే డేటా, ఒకే అడ్రెస్ వేరు వేరు ప్లేస్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఆఖరికి మనం మాన్యువల్‌గా ఫోన్ నంబర్ రాసాం అక్కడ. ఆ ఫోన్ నంబర్ ఏమవుతుంది మళ్ళీ ఇంకో చోట రాయొచ్చు. ఇంకో చోట రాయొచ్చు. మనకు కనిపించకపోతే. అదే మీరు ఫోన్‌లో సేవ్ చేయండి. మీరు ఫోన్‌లో సేవ్ చేశారనుకో మామూలు ఫోన్‌లో గాని లేకపోతే ల్యాప్‌టాప్‌లో ఎక్కడైనా సేవ్ చేస్తే సేమ్ నేమ్ గాని వచ్చేస్తది.
సో అక్కడ రిడెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అది మనకి ఏమవుతుందంటే డీబీఎంఎస్‌లోకి వెళ్ళేసరికి రిడెండెన్సీ తగ్గుతుంది. అలాగే డేటా ఇన్‌కన్సిస్టెన్సీ ఇందాక చెప్పుకున్నాం మనం. డీబీఎంఎస్‌లో డేటా కన్సిస్టెంట్‌గా ఉంటుంది. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో డేటా చాలా ఇన్‌కన్సిస్టెన్సీగా ఉంటుంది. అంటే ఇన్‌కన్సిస్టెన్సీ మీన్స్ యాంబిగ్యూటీ అర్థం కాదు. కన్‌ఫ్యూజ్ అవ్వడం. రకరకాల చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. దానివల్ల మనం పర్ఫెక్ట్‌గా డేటాను మనం మెయింటైన్ చేయలేం. డేటా ఎప్పుడు కన్సిస్టెంట్‌గా ఉంటేనే మనం డేటాను మెయింటైన్ చేయలేం. లేకపోతే డేటాను మనం మెయింటైన్ చేయలేం. సో ఎప్పుడైతే మన డేటా ఇన్‌కన్సిస్టెన్సీగా ఉంటుందో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? డిఫికల్టీ పెరుగుతుంది. యాక్సెసింగ్ ద డేటా. మీరు డేటాను ఎప్పుడైతే యాక్సెస్ చేస్తున్నారో మీకు డిఫికల్టీ. ఎందుకంటే ఏ డేటా ఎక్కడుందో తెలీదు. ఏది కరెక్టో తెలీదు. ఏది రైటో తెలీదు. ఏది రాంగో తెలీదు. ఏది మనకు కరెక్ట్‌గా తెలీదు. డేటా పర్ఫెక్ట్‌గా ఉంటే మనం ఈజీ టు యాక్సెస్ అంటాం. సో అక్కడ మన డేటా ఇన్‌కన్సిస్టెన్సీగా ఉంది కాబట్టి మనకి డేటాని యాక్సెస్ చేయడం చాలా కష్టం అవుతుంది. అదే డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ ద డేటా అంటాం. ఓకే. అలాగే అటామిసిటీ ప్రాబ్లమ్. మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. జనరల్‌గా మన కంప్యూటర్ సిస్టమ్ మనకి ఫెయిల్ అయిందనుకో అంటే కంప్యూటర్ సిస్టమ్ మే ఫెయిల్ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్. వెన్ ఎ ఫెయిల్యూర్ అక్కర్స్ ద డేటా మే బి స్టోర్డ్ రాంగ్‌లీ ఆర్ ద డేటా మే బి డిలీటెడ్. సో మనకు ఆ డేటా డిలీట్ అయిపోవచ్చు. సో అంటే మనం ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటాం. ఇటువంటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి మాన్యువల్లీ. సో ఇక్కడ మనకి అటామిసిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో. అక్కడ మనకు తక్కువ ఉంటాయి. అలాగే కాన్కరెంట్ యాక్సెస్. మనం కాన్కరెంట్‌గా కూడా యాక్సెస్ చేయలేం. ఎందుకంటే డేటాబేస్ అనేది మాన్యువల్. మాన్యువల్ అంటే ఒక ప్లేస్‌లోనే ఉంటుంది. ఒకళ్ళు అప్డేట్ చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు చూద్దాం అనుకున్నా, వేరే వేరే ఆపరేషన్స్ చేయాలనుకున్నా, సో నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలంటే ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయలేం. ఒకవేళ ఆపరేషన్స్ మనం పెర్ఫార్మ్ చేసినా, కాన్కరెంట్ అప్డేట్స్ చేసినా మే రిజల్ట్స్ ఇన్ ఇన్‌కన్సిస్టెంట్ డేటా. మనకెప్పుడు రిజల్ట్స్ అనేవి ఇన్‌కన్సిస్టెన్సీ‌గా వస్తాయి. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా ఉండవు. కాన్కరెంట్ యాక్సెస్ అనేది మనం సింగిల్ డేటాబేస్ మీద నంబర్ ఆఫ్ అప్లికేషన్స్, నంబర్ ఆఫ్ యూజర్స్ చేయలేరు. ఇది మాన్యువల్ సిస్టమ్ కాబట్టి. అదే కంప్యూటర్ డేటాబేస్ సిస్టమ్ అయితే మనం ఎన్ని ఆపరేషన్స్ అయినా ఒకేసారి పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. అందుకని అక్కడ కాన్కరెంట్ యాక్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కాన్కరెంట్ యాక్సెస్ అనేది మనకు ప్రాబ్లమ్. సెక్యూరిటీ ప్రాబ్లమ్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకి డేటాబేస్ సిస్టమ్‌లో సెక్యూరిటీ ప్రాబ్లమ్ అనేది ఉండదు. అక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే దేర్ ఈస్ నో సెక్యూరిటీ ఫర్ ది డేటా. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నాం. మనం బుక్‌లోనో ఎక్కడో రాస్తాం. లేతే ఎవరినో ఓపెన్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మోడిఫికేషన్ చేయొచ్చు. ఇలా ఎవరు పడితే వాళ్ళు చేసేయొచ్చు. కానీ అదే మనం సిస్టమ్‌లో పెట్టుకున్నాం అనుకోండి. సిస్టమ్‌లో పెట్టినప్పుడు ఎవరు పడితే వాళ్ళు దాన్ని ఎంటర్ అవ్వలేరు ఆ సిస్టమ్‌లోకి. ప్రతిదానికి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరు పడితే దాంట్లోకి వాళ్ళు యాక్సెస్ చేయలేరు. సో, సెక్యూరిటీ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఏంటంటే ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అయిపోవచ్చు. మాన్యువల్ కాబట్టి. అదే కంప్యూటర్ అయితే మన డేటాబేస్ సిస్టమ్ అంటే కంప్యూటర్‌లో మనం డేటా స్టోర్ చేస్తున్నాం కాబట్టి, మనకి డేటా అనేది పర్ఫెక్ట్‌గా స్టోర్ అవుతుంది. ఓకే. ఇంటిగ్రిటీ ప్రాబ్లమ్. ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం డీబీఎంఎస్‌లో డేటాని చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంటిగ్రేట్ చేయలేం. ఎందుకంటే డేటా అనేది డిఫరెంట్ ప్లేసెస్‌లో రిడెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. అలా రిడెండెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆ డేటాను మనం అన్నిటిని ఇంటిగ్రేట్ చేద్దామని ట్రై చేసినా మనకి ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. సో, ఎందుకంటే డేటా అనేది ఇన్‌కన్సిస్టెన్సీగా ఉంటుంది. సో, ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉన్నప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయలేం. అదే డేటా మనకి కన్సిస్టెంట్‌గా ఉంటే మనం డేటాని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది మనకి అడ్వాంటేజ్. నెక్స్ట్ మనం డేటా గురించి, ఇన్ఫర్మేషన్ గురించి, ఫైల్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అసలు మెయిన్ డీబీఎంఎస్ ఏంటి? డీబీఎంఎస్ అనే కాన్సెప్ట్ డీబీఎంఎస్ ఈస్ డిఫైన్డ్ యాస్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చూసాం. ఒరాకిల్‌లోకి ఎంటర్ అవుతూ ఉంటాం. మనం ఏవో టేబుల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. లేతే టేబుల్స్ మనం టేబుల్ క్రియేట్ చేసాక టేబుల్‌లో డేటా స్టోర్ చేస్తూ ఉంటాం. టేబుల్‌లో మనం అప్డేట్ కమాండ్ ఉపయోగించి మోడిఫై చేస్తూ ఉంటాం. లేదు మానిప్యులేట్ చేస్తూ ఉంటాం. ఆర్ ఎక్స్ట్రాక్ట్ చూడండి మీకు ఆల్రెడీ కమాండ్స్ చెప్పుకున్నాం. స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఆ టేబుల్‌ని మనం డేటా తెచ్చుకోవచ్చు. లేదా ఇన్సర్ట్ కమాండ్ ఉపయోగించి ఆ డేటాను మనం టేబుల్‌లో డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అప్డేట్ కమాండ్ ఉపయోగించి ఎయిదర్ మోడిఫై ఆర్ మానిప్యులేట్ దాన్ని మానిప్యులేషన్ చేసుకోవచ్చు. సో, డీబీఎంఎస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అదే. ఎందుకంటే డీబీఎంఎస్ అనేది మనకేంటి ఒక సిస్టమ్ సాఫ్ట్‌వేర్. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఒరాకిల్. ఆల్రెడీ మనం ఒరాకిల్‌లో కమాండ్స్ చెప్పుకున్నాం. ఎస్‌క్యూఎల్ కమాండ్స్. ఎలా టేబుల్స్ క్రియేట్ చేయాలి? ఎలా టేబుల్‌లో మనం డేటాని ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మనం ఎలా టేబుల్‌లో ఉన్న డేటాని అప్డేట్ చేస్తూ ఉంటాం. ఎట్లా మనం దాన్ని డిలీట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి డీబీఎంఎస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్‌గా మనం చెప్పుకుంటాం. ఓకే. సో, అంటే డేటాబేస్ అనేది ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఫైల్స్. కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఫైల్స్. సో, మీరు ఒకసారి కాలేజ్‌లో జాయిన్ అయ్యారు. కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఆఫీస్ రూమ్‌లో ఇస్తారు. అక్కడ ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. తర్వాత మీరు లైబ్రరీకెళ్తారు బుక్స్ యాక్సెసింగ్ కోసం.
అక్కడ మీకు సంబంధించి ఒక ఫైల్ తయారవుతుంది. సో వాళ్ళతో ఎగ్జామ్ రాస్తారు. ఫస్ట్ డిగ్రీ జాయిన్ అయ్యారు. ఫస్ట్ సెమిస్టర్‌లో ఎగ్జామ్ రాశారు. అక్కడ ఒక ఫైల్ తయారవుతుంది. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ రాస్తారు. అక్కడ ఒక ఫైల్ తయారవుతుంది. అలా 6 సెమిస్టర్ వరకు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్. ఇవన్నీ కలిపి మీవే కదా! సో దీన్నే మనం ఏమని చెప్తామంటే డేటాబేస్ అంటాం. డేటాబేస్ అంటే డేటాబేస్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఫైల్స్. మరి ఇందులో డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. DBMSలో డిఫరెంట్ యూజర్స్, నేటివ్ యూజర్స్, ఆన్‌లైన్ యూజర్స్, అట్లాగే అప్లికేషన్ ప్రోగ్రామర్స్, సోఫిస్టికేటెడ్ యూజర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. సో వీళ్ళు మనకి మెయిన్ యూజర్స్. అంటే ప్రతి చోట కూడా యూజర్స్ అనేవాళ్ళు ఉంటారు. యూజర్స్ లేకుండా మనం ఏ అప్లికేషన్ చేయలేం. ఇప్పుడు క్లాస్ చెప్తున్నానంటే నేను క్లాస్ చెప్పేవాడిని, మీరు క్లాస్ వినేవాళ్ళు. సో మీరు యూజర్సే, నేను యూజర్సే. సో నేను చెప్తున్నది మీరు అర్థం చేసుకుంటున్నారు. మీరు ఉపయోగించుకుంటున్నారు. సో అలాగ మనకి ప్రతి చోట యూజర్స్ అనేది ఉంటారు. యూజర్స్ లేకుండా మనకి ఏ అప్లికేషన్స్ ఉండవు. ఓకే. ఇందులో నేటివ్ యూజర్స్ అంటే మనకి ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్‌వేర్, బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్ అని అంటాం. వీటిని మనం వీటిని కనెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నేటివ్ యూజర్స్ అంటాం. అలాగే ఆన్‌లైన్ యూజర్స్ అంటే మీరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో మీరు ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఆన్‌లైన్‌లో మనం అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. వాళ్ళందరూ ఆన్‌లైన్ యూజర్స్ అంటారు. DBMS మీద యాక్సెస్ చేస్తారు. అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటే మనం ఇన్సర్ట్ కమాండో, అప్డేట్ కమాండో, డిలీట్ కమాండో ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇలాంటి కమాండ్స్ అన్ని రాసే వాళ్ళని అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటారు. సోఫిస్టికేటెడ్ యూజర్స్ అంటే చాలా సెన్సిటివ్ డేటా ఉంటుంది దీంట్లో. అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇటువంటి వాటి మీద మనకి యాక్సెస్ చేసే వాళ్ళని సోఫిస్టికేటెడ్ యూజర్స్. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. సో ఓవరాల్‌గా మనం చూసుకున్న డేటాబేస్ మీద మనకి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలన్నా, లేదు కొన్ని కన్‌స్ట్రైంట్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేవాళ్ళైనా, లేదు ఏ అప్లికేషన్ అయినా ఎవరైనా చేసేవాళ్ళుంటే వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మనకి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ మాత్రమే ఉంటారు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ మాత్రం ఉంటారు. మెయిన్ మనం ఎక్కడ ఉపయోగిస్తామండి? మెయిన్ యూజెస్ ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మెయిన్ వచ్చేసరికి బ్యాంకింగ్, ఎయిర్‌లైన్స్, యూనివర్సిటీస్, హ్యూమన్ రిసోర్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్, సెల్లింగ్ అండ్ మెనీ మోర్. ఆఖరికి ఆల్సో హాస్పిటలైజేషన్. మీరు హాస్పిటల్‌లోకి ఎంటర్ అయ్యారంటే మీ గురించి డేటా అంతా ఇచ్చేస్తారు. అంతెందుకు మనం రిలయన్స్ షాప్‌కెళ్ళామనుకో, అక్కడ మన గురించి డేటా అంతా అడిగితే డేటా అంతా ఇచ్చేస్తారు. సో ఇవన్నీ మనకేంటి, ప్రతీదీ కూడా మనకేమవుతుందంటే, ప్రతి చోట కూడా మనకి డేటా మీదే డిపెండ్ అవుతుంది. డేటా అనేది లేకపోతే మనం ఎలాంటివి తీసుకోలేము. ఓకే. సో ఇది మనకి దీంట్లో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్. సో అందుకనే మనం చెప్తాం ఫెసిలిటీ ఫర్ బెటర్ డెసిషన్ మేకింగ్. మీ డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే మీరు తీసుకోవాల్సిందంటే మీ దగ్గర డేటా పర్ఫెక్ట్‌గా ఉండాలి. డేటా పర్ఫెక్ట్‌గా ఉంటే డెసిషన్ మేకింగ్ చేయొచ్చు. అలాగే షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీ దగ్గర డేటా కరెక్ట్‌గా ఉంటే షేర్ చేయొచ్చు. డేటా కరెక్ట్‌గా లేకపోతే షేర్ చేయలేంగా. అలాగే ఎబిలిటీ టు క్వెరీ ప్రాసెసింగ్. క్వెరీ ఈస్ నథింగ్ బట్ ఎ క్వెషన్. మీరిప్పుడు గూగుల్ అకౌంట్‌లోకి వెళ్తున్నారు. గూగుల్‌లోకి వెళ్లి మీరు ఏ క్వెషన్ అడిగితే దానికి ఆన్సర్ వస్తూ ఉంటుంది. సో అది గూగుల్ క్వెరీ ప్రాసెసింగ్. ఓకే. స్ట్రిక్ట్‌లీ సెక్యూర్డ్. మనం ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటే గాని ఎంటర్ కాలేం. అట్లా ఈజీ టు అండర్‌స్టాండ్. మనం చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఒక ఆర్డర్‌లో పెట్టుకుంటాం కాబట్టి. ఇది ఓన్లీ ఫర్ నాట్ ఓన్లీ ఎఫిషియంట్ బట్ ఆల్సో ఎఫెక్టివ్ ఇన్ డేటా మేనేజ్మెంట్. మనకి డేటా మేనేజ్మెంట్‌లో చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఇవి మనకి దీంట్లో ఉన్న మెయిన్ టాపిక్స్. సో ఇవి మనకి DBMS యొక్క అడ్వాంటేజ్‌తో పాటు మనం ఇంకేం చెప్పుకున్నాం దీంట్లో DBMS యొక్క అడ్వాంటేజ్‌తో పాటు ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ యొక్క డిసడ్వాంటేజ్ కూడా చెప్పుకున్నాం. ఓకే. సో ఇంతవరకు మీరు ఈ టాపిక్స్ జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ టాపిక్ మరలా కంటిన్యూ చేద్దాం.